వెల్కమ్ టు అర్బన్ కంపెనీ. ఫస్ట్ నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఖచ్చితంగా నీకు ఈ జాబ్ ఇంట్రెస్టెడ్ అయ్యే వచ్చావని నాకు తెలుసు. ఎన్నో జాబులు ట్రై చేసి ఉంటావు, కానీ ఒక్కసారికి ఈ జాబ్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించు. ఈ జాబ్ చేయి, నెలకి 40 నుంచి 60,000 శాలరీ. ఓకే, 3 స్టేజ్లు ఉంటాయి. 3 స్టెప్ల ప్రకారంగా నీకు ఈ జాబ్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు శాలరీ పే అవుట్స్ ఎలా వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క వాష్రూమ్కి కంపెనీ 400 ఇస్తుంది. అలా మీరు రోజుకి ఒక 5-6 చేసుకున్న రోజుకి 1,500 నుంచి 2,000 పైన అమౌంట్ వస్తుంది. అలా నెలకి ఏమీ లేదన్నా 40 నుంచి 60,000 శాలరీ ఖచ్చితంగా వస్తుంది. మీకు ఒకవేళ డౌట్ ఉండొచ్చు, కంపెనీ ఆర్డర్స్ ఇస్తుందా లేదా అని చెప్పి. కంపెనీ ఆర్డర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు జాబ్ వచ్చినా రాకపోయినా నెలకి 30,000 శాలరీ ఫిక్స్డ్గా నీ అకౌంట్లో వేస్తుంది అనమాట. అంటే ఈ మంత్ మొత్తం నువ్వు కష్టపడి 20,000 సంపాదించావు అనుకో, ఇంకా 10,000 30,000 తక్కువైంది. సో మిగతా 10,000 అనేది కంపెనీ యాడ్ చేసి నీ అకౌంట్లో వేస్తుంది. సో ఇది ప్రాసెస్. కానీ మినిమం 40,000 ప్లస్సే వస్తుందండి. అది కంపెనీ రూల్ అలా పెట్టింది అంతే. సరే, నిన్న వెళ్ళారు వర్క్కి, ఒక 4 వాష్రూమ్లు చేశారు, ఒక 1,000 ప్లస్ వచ్చింది మీకు అమౌంట్. ఈ రోజు వెళ్ళారు, ఒక 5-6 చేశారు. 2 రోజులకు గాను మీకు 3,500 వచ్చింది. ఈ 3,500 అనేది మీకు థర్డ్ డే రేపు పడతాయి అనమాట మీకు అకౌంట్లో. అంటే శాలరీ కోసం మీరు మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీలో ఉన్న మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే పే అవుట్స్, శాలరీ అనేది మనకు ఏ రోజు అమౌంట్ ఆ రోజు కౌంటింగ్ చేసి 2 డేస్కి ఒకసారి అమౌంట్ అనేది మీ అకౌంట్లో యాడ్ చేస్తుంది. ఇది కంపెనీ శాలరీ ప్రాసెస్, వర్క్ ప్రాసెస్. సో కంపెనీలో నువ్వు ఎలా జాయిన్ కావాలి అనేది సెకండ్ స్టెప్. ఇప్పుడు కంపెనీలో నువ్వు ఎలా జాయిన్ కావాలి అనేది తెలుసుకుందాం. నువ్వు నా నెంబర్కి కాల్ చేసావు, ఓకేనా? నేను జాబ్ డీటెయిల్స్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు చూసినావు ఆల్రెడీ. చూసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి లొకేషన్ నేను సెండ్ చేస్తాను. మాదాపూర్లో ఉంటుంది ఆఫీసు. నువ్వు లొకేషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చిన్న ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్నది, అది పెద్దదేం కాదు. నీకు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, కొద్ది మొబైల్ యూజ్ చేయడం వస్తే చాలు. పాస్ అవుతారు, నేనే దగ్గరుండి చూసుకుంటా, నో ప్రాబ్లము. ఇలా ఇంటర్వ్యూ అంతా పాస్ అయిపోయిన తర్వాత నువ్వు నీ అకౌంట్లోనే 1,500 రూపాయలు క్రెడిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ 1,500 మాకు ఇస్తున్నట్టు కాదు, ఆఫీస్ వాళ్ళకి ఇస్తున్నట్టు కాదు. నీ యాప్లో 1,500 క్రెడిట్స్ అనేది యాడ్ చేసుకుంటే దాంట్లో 300 బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం కట్ అయిపోతాయి. మిగతా 1,200 రూపీస్ నీ అకౌంట్లో అలానే యాడ్ అయ్యి ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా జాబ్లో రిజైన్ చేసేటప్పుడు కానీ ఒక 4 డేస్ 5 డేస్ ట్రైనింగ్ తర్వాత నాకు వద్దు అనుకున్న 1200 నీకు రిటర్న్ వచ్చేస్తుంది. నీకు 4 డేస్ 5 డేస్ కంపెనీ ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇస్తుంది. ఇది థర్డ్ స్టెప్. ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే 4 డేస్ to 5 డేస్ ట్రైనింగ్ అనేది మీకు ఒక ట్రైనర్ని అపాయింట్మెంట్ చేసి మీకు ఒక బ్యాచ్ లాగా ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్కి ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి యాప్ని ఎలా యూజ్ చేయాలి, ప్రొఫెషనల్గా ఎలా క్లీన్ చేయాలి, ఏ కెమికల్ ఎక్కడ వాడాలి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇలా ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు 5th డే కిట్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అంటే ఈ కిట్ మీరు కొనుక్కోవాలి. ఈ కిట్ ఎలా ఉంటుందని మీరు ఒకసారి చూడండి. మీరు ఈ కిట్టు కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ కిట్టు దాదాపు 16,000 వాల్యూ చేస్తుంది. మీరు 16,000 కట్టి తీసుకోవచ్చు. లేదు నా దగ్గర అంత అమౌంట్ లేవు అనుకుంటే నా తరపు నుంచి జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు 3,550 రూపాయలు కడితే డౌన్ పేమెంట్ కింద మీకు లోన్ త్రూ కంపెనీ ఇస్తుంది అనమాట. అంటే మీరు అంతా పే చేయకపోయినా 3,500 కడితే మీకు కిట్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో మిషన్ ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి, చాలా ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఇవి డైరెక్ట్లు నీ అడ్రస్కి వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఏదైతే హైదరాబాద్లో అడ్రస్ ఇస్తావో ఆ అడ్రస్కి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇది కిట్టు కొనే ప్రాసెస్. నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి జాబ్లోకి ఎక్కేటరికల్లా నీకు వచ్చే ఖర్చు ఎంత అంటే 5,000 వరకు వస్తుంది. 1,500 ఫస్ట్, 3,500 అనేది కిట్ అమౌంట్. ఇలా ఈ 2 పే చేస్తేనే నీకు జాబ్లోకి అనేది హైయర్ అవుతావు. ఇది ప్రాసెస్. నువ్వు ఎంతమందికి కాల్ చేసినా బ్రదర్ ఇదే ఖర్చు, ఇదే ప్రాసెస్. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు పెట్టే 5,000 రూపాయలు కంపెనీలో నువ్వు జాబ్లోకి ఎక్కినా ఒక 3-4 డేస్లోనే నువ్వు సంపాదించేసుకుంటావు. సో దయచేసి చెప్తున్నా, నువ్వు ఎక్కడెక్కడో డబ్బులు కట్టి ఉండొచ్చు, నువ్వు ఎక్కడెక్కడో పే చేసి ఉండొచ్చు, నువ్వు చాలా నష్టపోయి ఉండొచ్చు. నేను చెప్పేది ఒకటే విషయం, ఈ కంపెనీలో ఒక్కసారి నువ్వు నమ్మి ముందడిగి అయ్యి నెలకి 40,000 నుంచి 60,000 ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు ఒక తెలుగు చదవడం వచ్చి రాయడం వచ్చి 10th ఇంటర్ పాస్ అయిన పర్సన్స్కి 50,000 వరకు హైదరాబాద్లో ఇవ్వాలంటే ఎవ్వరు ఇవ్వరు. ఈ క్లీనింగ్ సెక్షన్కి చాలా డిమాండ్ ఉంది. అందులో అర్బన్ కంపెనీ టాప్లో ఉంది. నీకు ఇన్సెంటివ్స్తో పాటు నీ ఫ్యామిలీకి హెల్త్ కార్డు 2 lakhs వరకు ఇస్తుంది. నువ్వు ఎక్కడైనా కానీ మల్టీ స్పెషల్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు. దాంతోపాటు 10 lakhs డెత్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫుల్ ఆఫ్ సెక్యూరిటీతో నీకు లాంచ్ చేస్తుంది అనమాట కంపెనీ. సో ఇది ప్రాసెస్. ఇదంతా నీకు అర్థమై నీకు ఓకే అనిపిస్తే నా నెంబర్కి కాల్ చేయి. నేనే దగ్గరుండి ఇంటర్వ్యూ పాస్ చేసి సెలెక్ట్ అయ్యేటట్లా చూస్తాను. ఎక్కువగా ఆలోచించకు, బుర్ర ఖరాబ్ చేసుకోకు. ఉన్నది జెన్యూన్గా చెప్పేశాను, తర్వాత డెసిజన్ నీదే.
5000 వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తుంది. 1500 ఫస్ట్ కట్టుకోవాలి, 3500 కిట్ కట్టాలి. అదంతా అయిపోయిన తర్వాత నీకు 2 డేస్కి ఒకసారి అమౌంట్ వస్తూ ఉంటుంది. నెలకి 40,000 to 60,000 శాలరీ కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకొని నాకు కాల్ చేయి.